అనగనగా ఒక ఊరిలో ఒక గొప్ప గురువుగారు ఉండేవారు. ఆయన వద్ద చాలామంది శిష్యులు విద్యాభ్యాసం చేస్తూ ఆశ్రమంలో ఉండేవారు. ఆ గురువుగారు ఎంతో జ్ఞాని, దయామయుడు. శిష్యులందరినీ తన పిల్లల్లా చూసుకుంటూ మంచి విద్యను నేర్పించేవారు. ఆ గురువుగారు ప్రతిరోజూ ఉదయాన్నే ఒక శిష్యుడిని పిలిచి ఒక చిన్న గురువింద గింజంత బంగారం ముక్కను చేతిలో పెట్టేవారు. ఆయనా, దీనిని సంతలో అమ్మి మన ఆశ్రమానికి ఇంటి ఖర్చులకు కావలసిన సరుకులు పట్టుకురా. గురువుగారు చెప్పినట్లే ఆ శిష్యుడు ఆ బంగారాన్ని అమ్మి డబ్బులు తీసుకురావడానికి సంతోషంగా సంతకు బయలుదేరాడు. సంతలో ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బులతో అందరికీ కావలసిన తిండిగింజలు, కూరగాయలు ఆశ్రమానికి మోసుకొచ్చేవాడు. మిగతా శిష్యులంతా తమ చదువుల్లో, పాఠాల్లో మునిగిపోయి ఉండేవారు. కాని ఆ సరుకులు తెచ్చే శిష్యుడికి మాత్రం మనసులో ఒక పెద్ద అనుమానం మొదలైంది. ఆ శిష్యుడు ప్రతిరోజూ ఆలోచించసాగాడు. ఇంత చిన్న బంగారం ముక్క గురువుగారికి రోజూ ఎక్కడ్నుంచి వస్తోంది? ఆయన రోజూ ఉదయాన్నే ఆ అడవిలోని చెట్టు కింద కూర్చుని జపం చేసి వస్తారు. రాగానే ఈ బంగారమిస్తారు. అసలక్కడ ఏం జరుగుతోంది? అసలిది నిజమైన బంగారమేనా? ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజంగానే నిఖార్సైన బంగారం. గురువుగారు, మీకీ బంగారం రోజు ఎక్కడ్నుంచి వస్తోంది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో కొద్దిగా బంగారం ఉంది నాయనా. దాన్ని రోజూ కొంచెం కరిగించి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇస్తున్నాను. కాని ఆ శిష్యుడికి అత్యాశ పెరిగింది. గురువుగారు అబద్ధం చెబుతున్నారు. ఆయనకు బంగారం తయారుచేసే రహస్య విద్య ఏదో ఖచ్చితంగా తెలుసు అని గట్టిగా నమ్మాడు. ఎలాగైనా సరే గురువుగారి దగ్గర ఉన్న ఆ బంగారం తయారుచేసే విద్యను నేను నేర్చుకుని తీరాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు. అప్పటినుంచి ఆ శిష్యుడు గురువుగారి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఆయన అడగకముందే ఆశ్రమంలోని పనులన్నీ ముందుండి చేసేవాడు. కాళ్లు నొక్కడం, నీళ్లు ముంచడం, ఆశ్రమాన్ని ఊడవడం, ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో గురువుగారికి పగలూ రాత్రి తేడా లేకుండా సేవ చేశాడు. గురువుగారికి ఏది కావాలో అది ముందే గ్రహించి సమకూర్చేవాడు. ఆ సేవ వెనుక అతనికి ఒకే ఒక పెద్ద ఆశ ఉందనే విషయం ఆ అమాయక గురువుగారికి తెలియదు. చాలా కాలం ఇలాగే గడిచింది. ఆ శిష్యుడి నిరంతర సేవను చూసి అతని భక్తికి గురువుగారు ఎంతో సంతోషించారు. ఒకరోజు అతడిని ప్రత్యేకంగా తన దగ్గరకు పిలిచారు. నాయనా, నీ సేవకు నేను ఎంతో మెచ్చాను. నీకేం కావాలో కోరుకో. ఏ విద్య నేర్చుకోవాలనుందో అడుగు. ఈరోజే నేర్పిస్తాను. గురువుగారు, నాకీ ఆస్తిపాస్తులు, పెద్ద చదువులు ఏవీ వద్దు. మీరా బంగారం తయారు చేసే ఆ రహస్య మంత్రాన్ని మాత్రం నాకు నేర్పించండి. శిష్యుడి మాటలు వినగానే గురువుగారు కాసేపు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని ఆలోచించారు. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నారో ఏమో, చివరకు సరేనని తల ఊపారు. గురువుగారు ఆ శిష్యుడిని దగ్గరకు తీసుకుని ఎవరీకీ తెలియని ఆ రహస్య మంత్రాన్ని అతని చెవిలో ఉపదేశించారు. నాయనా, రాత్రి వేళ ఏకాంతంగా కూర్చుని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తర్వాత చిక్కుడాకుల రసాన్ని ఒక గుండ్రటి రాయి మీద పోస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. అలా చేస్తే చాలు. ఆ సాదాసీదా రాయి కాస్త మెరిసిపోయే నిఖార్సైన బంగారంగా మారిపోతుంది అని గురువుగారు చెప్పారు. గురువుగారు చెప్పిన విధానం వినగానే ఆ శిష్యుడు ఆనందంతో గాల్లో తేలిపోయాడు. ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయాడు. అయితే ఒక ముఖ్యమైన షరతు. నువ్వు ఈ పూజ చేస్తున్నప్పుడు, మంత్రం చదువుతున్నప్పుడు నీ మనసులోకి ఒక్కసారి కూడా కోతి అనే మాటగాని, కోతి రూపంగాని రాకూడదు. ఒక్కసారి కూడా కోతి గురించి ఆలోచించకూడదు. పొరపాటున కోతి తలపొస్తే మాత్రం ఈ మంత్రం అస్సలు పనిచేయదు. రాయి బంగారం అవ్వదు. అయ్యో గురువుగారు, బంగారం చేసుకునే ఆ అద్భుత సమయంలో ఆ కోతి గురించి నేనెందుకు ఆలోచిస్తాను? అస్సలు ఆలోచించను. అయితే ప్రయత్నం చేయి. ఇంటికి వెళ్లిన శిష్యుడు గుండ్రటి రాయిని, చిక్కుడు ఆకులను తెచ్చి రసం తీసి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. మంచి ముహూర్తం చూసుకుని రాత్రి పూజకు కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని ఎంతో భక్తిగా గురువుగారు చెప్పిన మంత్రాన్ని జపించటం మొదలుపెట్టాడు. ఇక రాయి మీద రసం పోయబోతుండగా ఒక్కసారిగా అతనికి గురువుగారు చెప్పిన ఆ వింత షరతు గుర్తొచ్చింది. కోతిని అస్సలు తలుచుకోకూడదు అని. అంతే, ఎప్పుడైతే వద్దు అనుకున్నాడో వెంటనే అతని కళ్ల ముందు ఒక పెద్ద కోతి వచ్చి కూర్చున్నట్లు అనిపించింది. వద్దు వద్దు అనుకున్న కొద్దీ కోతి చేష్టలే గుర్తొస్తున్నాయి. మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ మళ్లీ ఆ కోతి రూపమే గుర్తొచ్చింది. ఎన్ని రోజులు రాత్రింబవళ్లు కష్టపడినా ఆ కోతి ఆలోచనను అతడు మనసులోంచి తీసేయలేకపోయాడు. చివరకు ఆ శిష్యుడికి ఒక పెద్ద నిజం అర్థమై జ్ఞానోదయమైంది. గురువుగారు తనకు బంగారం ఇవ్వడానికి కాదు, మనసు యొక్క తత్వాన్ని నేర్పడానికే ఆ షరతు పెట్టారని గ్రహించాడు. మన మనసు కూడా ఒక కోతి లాంటిదే. ఏ పనినైతే చేయకూడదు అని మనం గట్టిగా అనుకుంటామో మనసు పదే పదే దాన్నే చేయమంటుంది. అందుకే పెద్దలు చెప్తారు, మనసు కోతి వంటిది అని.